నమస్తే టారో ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఈ సందేశం మిమ్మల్ని జూలై 6 లోపల చేరాలనుకుంటుంది. అలా మిమ్మల్ని చేరాలనుకుంటున్న ఈ సందేశం ఏంటో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ సెలెక్ట్ చేసుకోలేము అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ ప్రకారంగా మీరు పైల్ని సెలెక్ట్ చేసుకొని వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటేనే సమయంతో వీటికి అస్సలు సంబంధం ఉండదు. సో ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపించినా కానీ ఆ సమయానికి మీకు రావాల్సిన గైడెన్స్ కానీ మెసేజ్ కానీ ఈ వీడియోలో ఉంది, అందుకనే ఈ వీడియో మీకు కనిపిస్తుంది అని అర్థం అనమాట. మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా వస్తున్న సందేశం ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏం సందేశాలు వస్తున్నాయి అనేది. ఫస్ట్ నేను మెసేజెసే చూడాలనుకుంటున్నాను. ఓకే, మనకు ఒక 3 కార్డ్స్ వచ్చినాయి, 4 కార్డ్స్ వచ్చినాయి. సో మీకు వచ్చిన ఫస్ట్ సందేశం వచ్చి బీ కేర్ఫుల్, డు నాట్ టేక్ రిస్క్ అంటున్నారు. మీకు వచ్చిన సెకండ్ సందేశం వచ్చి పీరియడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ అబెండెన్స్. మీకు వచ్చిన థర్డ్ సందేశం వచ్చి రీకన్సిలియేషన్. అండ్ ఇక్కడ మంత్ వచ్చింది. సో ఇక్కడ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జూలై 6 లోపల మీరు ఏం తెలుసుకోవాలి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, రిస్క్ తీసుకోకూడదు. ఈ పీరియడ్లో మీకు అబెండెన్స్ క్రియేట్ అవుతుందంట, అంటే మీకు డబ్బులు రావడమో లేకపోతే ఏదైనా విలువైన వస్తువు మీ వరకు రావడమో ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ కొంతమందికి రీకన్సిలేషన్ ఉంది. మళ్ళా దేన్నో మళ్ళా మీరు మీ లైఫ్లోకి ఆహ్వానించడమో లేకపోతే ఎవరో వ్యక్తి మళ్ళా వచ్చి మీతో చేరడమో జరుగుతోంది. సో వీటిని నేను ఒకప్పుడు నా మూర్ఖత్వం వల్లనో తెలివి తక్కువదనం వల్లనో నేను వీటిని చేజార్చుకున్నాను, పోగొట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఛాన్స్ వస్తుంది ఇవి మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి. సో ఇట్లా అబెండెన్స్ ప్రాస్పెరిటీనే మీ లైఫ్లోకి మళ్ళీ వస్తుంది, అంటే అదృష్టం వస్తుంది. సో ఈ అదృష్టం మళ్ళీ వస్తుంది కాబట్టి ఈసారన్నా కేర్ఫుల్గా మీరు దాన్ని పట్టి పెట్టుకోండి, ఎలాంటి రిస్క్ చేయకండి. ఈసారి మళ్ళా కానీ వాటిని పోగొట్టుకున్నారంటే మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా అని చెప్తున్నారు. సో కాబట్టి మీకు ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో జూలై 6 లోపల మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇక్కడ మీ లైఫ్లో ఏంటంటే మీకు ఆ అబండెన్స్ క్రియేట్ అవుతోంది, ఎవరో మళ్ళీ వచ్చి మిమ్మల్ని చేరబోతున్నారు. మీరు ఈ సమయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి, అంటే ఫినాన్షియల్గా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, మీరు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ మంత్ కార్డ్ కూడా వచ్చింది, ఇది చూద్దాం. ఆగస్ట్. సో ఇప్పుడు మీకు ఏదైతే అవకాశం వస్తుందో దీని పూర్తి రిజల్ట్స్ మీరు ఆగస్ట్లో చూడొచ్చు. లేదు ఆగస్ట్లో దీనికి సంబంధించింది ఇంకా ఏదన్నా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళడానికి కానీ ఇప్పుడు మీకు ఏదో ఆఫర్ వచ్చింది. ఆ ఆఫర్ ఏంటంటే మీరు ఈ టైంలో మీకు ఈ ఆఫర్ వచ్చి ఈ ఆఫర్ మీకు ఆగస్ట్లో ఫుల్గా పరిపూర్ణంగా మీరు దాన్ని ఆస్వాదించగలుగుతారు. ఆగస్ట్లో మీకు ఏదో చాలా మంచిది జరగబోతోంది. దానికి కారణం ఏంటంటే ఈ పీరియడ్లో మిమ్మల్ని చేరుతున్న ఈ సందేశం కావచ్చు, మనిషి కావచ్చు, లేదు ఆ సంపద కావచ్చు. ప్రస్తుతానికి మీరంటే రిస్క్ తీసుకోకండి. జూలై 6 వరకు ఎలాంటి రిస్క్ తీసుకోకండి, జాగ్రత్తగా ఉండండి, మీకు అబెండెన్స్ క్రియేట్ అవుతుంది అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం ఇంకొన్ని కార్డ్స్, ఓకే మనం ఫస్ట్ టారో చూద్దాం, ఆ తర్వాత మనకి యాన్సిస్టర్స్ ఏంజిల్ కార్డ్స్ నుంచి మనకి ఇంకా ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాము. ఇదండి 8 ఆఫ్ పెంటికల్స్, మూన్, మెజిషియన్, 6 ఆఫ్ పెంటికల్స్. నాకు 4 కార్డ్స్ చాలు. మీరు ఒక బ్యాలెన్స్డ్ ఫేజ్లోకి వస్తున్నారు. ఇక్కడ దుఃఖం ఎక్కువ లేదు, సుఖం ఎక్కువ లేదు. ఇప్పుడు ఒకవేళ దుఃఖం కలిగిస్తున్నా కానీ ఇది మిమ్మల్ని సుఖం వైపు తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే సుఖం చూస్తున్నారో ఈ సుఖంలో ఎలాంటి దుఃఖం ఉన్నా కానీ దానికి ఏదో విపరీత అర్థం ఉంది. నేను ఇంత మంచిగా నా లైఫ్ ఉంది, దీంట్లో మళ్ళీ నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది అని మీరు అనుకోకండి. ఈ కష్టానికి గూఢార్థం ఏదో ఉంది, అందుకనే మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటున్నారు.
ఆగస్ట్ నెలలో మీరు ఇప్పుడు చేస్తున్న కర్మ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో, దేనిపైన అయితే మీరు ఫుల్గా ఫోకస్ చేసినారో దాని రిజల్ట్ మీరు ఆగస్ట్లో పొందుతున్నారు. ఇప్పుడు మీరు ఈ ఈ రోజుల్లో, ఇప్పుడు నేను ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేస్తున్నానో అప్పటి నుంచి జూలై 6 వరకు మీరు చేస్తున్న పనులు కావచ్చు, లేదు మీరు కలుస్తున్న మనుషులు కావచ్చు, మీరు టేకప్ చేయబోతున్న ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే మీ కెరియర్ వైజ్ కావచ్చు, బిజినెస్ వైజ్ కావచ్చు, మీ జాబ్ వైజ్ కావచ్చు, లేదు మీరు ఇంట్లో అయినా కానీ ఏదైనా పనులు చేస్తానా, మీరు ఏదైనా కొనాలనుకున్నా, వీటికన్నిటికీ ఏంటంటే ఇప్పుడు మీరు పెడుతున్న శ్రమ ఆగస్ట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీస్ రావచ్చు, ఏదైనా జాబ్ ఆఫర్స్ రావచ్చు, లేదు మీరు చదువుకోవడానికి హైయర్ ఎడ్యుకేషన్కి పోవడానికి ఏమైనా ఆఫర్స్ రావచ్చు. ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఆగస్ట్లో వీటి రిజల్ట్స్ చూస్తారు. ఎందుకు కేర్ఫుల్గా ఉండమంటున్నారు అంటే ఇక్కడ మనకి కింద మూన్ కార్డ్ వచ్చింది చూడండి. సో మూన్ వచ్చి మనకి అది స్టడీగా ఉండదు అనమాట. ఒక రోజు ఉన్నట్లు ఇంకొక రోజు ఉండదు. అది మన మూడ్ కావచ్చు, మన బుద్ధి కావచ్చు, మన మన ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఒక రోజు ఉన్నట్లు ఇంకొక రోజు ఉండనివ్వదు. ఆ స్థిరత్వం లేదు. ఈ స్థిరత్వం లేని దానివల్ల ఒకసారి తీసుకున్న డెసిషన్ పైన ఇంకొకసారి మనం నిలబడకపోవచ్చు, లేదు ఒకసారి వస్తున్న ఆలోచనని మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది మరు నిమిషం ఆ ఆలోచన, ఆ డెసిషన్ మారిపోవచ్చు. అందుకనే మిమ్మల్ని కేర్ఫుల్గా ఉండమంటున్నారు. సడన్గా ఏదైనా అనిపిస్తే వెంటనే చేయకండి. దానివల్ల మీరు రిస్క్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాని మాట వినండి, అప్పుడు కంక్లూడ్ చేయండి. అంతేగాని డోంట్ జంప్ ఇన్ టు కంక్లూజన్స్, తొందరగా డోంట్ జంప్ ఇన్ టు కంక్లూజన్స్ అని చెప్తున్నారు. పీరియడ్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ అబెండెన్స్ కింద మెజిషియన్ వచ్చింది. మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏదైతే జరుగుతుందో నేను ఫస్ట్లో చెప్పినట్లు మనకి ఇప్పుడు దాని గురించి ఏం తెలిసి నిండదు, మనకి ఏం క్లూనే లేదు. కానీ లోపల ఏదో జరుగుతుంది. ఇది ఏదైతే జరుగుతుందో ఇది మనకి ప్రాస్పెరిటీని, అబండెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇది మన బ్రెడ్ అండ్ బటర్ అవ్వబోతుంది. దీనివల్ల మీకు లైఫ్ పైన హోప్ కానీ, దీనివల్ల మీరు మెరుగ్గా ఎదగడానికి, మీ ఎదుగుదలకి మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేసినా కానీ దీని ఫలితము మీరు దీర్ఘకాలంగా ఆలోచించుకొని చేయండి. ఈరోజు అయిపోయేది కాదు. దీని ఇంపాక్ట్ ఫ్యూచర్ పైన ఖచ్చితంగా ఉంటుంది. సో ఈరోజు మనం ఏదో చేసేసినాం అయిపోయింది అనుకోకుండా, ఈరోజు చేస్తున్న దానికి ఫ్యూచర్లో ఇంకేదో ముడిపడి ఉంది కాబట్టి ఈరోజు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనం కొంచెం జాగ్రత్తగా ఉన్నామంటే రేపటికి మనము ఆ సుసంపన్నమైన స్థితిలో మనం స్థిరపడగలుగుతాము. దానికి ఈరోజు మీరు చేస్తున్న పని కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, దానికి దారి తీస్తున్నాయి. అలా చేసుకునింది మనకి రీకన్సిలేషన్, అంటే మనం ఇదివరకు ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ మనం పొందుతున్నాం కదా. సో ఏం పోగొట్టుకున్నారు మీరు అట్లా గతంలో? చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక పని కావచ్చు, ఒక ఛాన్స్ కావచ్చు, ఒక ఆపర్చునిటీ కావచ్చు. ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని మళ్ళీ ఇప్పుడు మీరు తిరిగి మీ లైఫ్లోకి అది వస్తుంది. అక్కడ రీకన్సిలేషన్ ఉంది. కింద ఏంటంటే మనకి 6 ఆఫ్ పెంటికల్స్ ఉంది. ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడం అనమాట. యు ఆర్ గివింగ్ యాజ్ వెల్ యాజ్ యు ఆర్ రిసీవింగ్. మీరు ఏదైతే పని చేస్తున్నారో, మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో, మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో, మెజిషియన్ కాబట్టి యు ఆర్ ది క్రియేటర్. మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దీని రిజల్ట్ మీరు పొందబోతున్నారు. ఇది ఇంతకుముందు మీరు అనుకున్న విధంగా మీరు పొందలేకపోయి ఉండొచ్చు. అది మీరు అనుకున్న విధంగా మీకు తిరిగి వచ్చి నిండకపోయి ఉండొచ్చు. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు దాన్ని పొందడానికి ఇది సరైన సమయం అని చెప్తున్నారనమాట. అలాంటి సమయం మళ్ళీ వచ్చింది. సో ఈ వచ్చిన సమయం ఏం చేస్తుందంటే లైఫ్లో ఆ బ్యాలెన్స్ని కూడా తీసుకొని వచ్చేస్తుంది. మనం ఏదైతే చేస్తున్నామో దానికే మనకి ఏదైనా వస్తుంది తప్పితే నువ్వు చేయని దానికి నీకేది రావట్లేదు. కర్మ కూడా ఇలానే యాక్ట్ చేస్తుంది. మనం ఏదైతే చేస్తామో దాని కర్మనే దాని ఫలితాన్నే మనం అనుభవిస్తాం. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇక్కడ మీరు ఏదో మంచి కర్మ చేసుకున్నారు కాబట్టే ఇప్పుడు మీరు ఈ ఫలితాన్ని పొందుతున్నారు. మీకు చాలా వర్స్ట్ టైమ్స్లో కూడా మీరు చలించకుండా మీ మనసు మీకు ఏం చెప్తున్నా కానీ మీరు ఒక సిద్ధాంతానికి,
ఒక వాల్యూ, ఒక ఎథిక్ దానిపైన అట్లా నేను నిలబడి ఇది నేను నా లైఫ్లో నేను ఇది పెట్టుకున్నాను, నేను దీన్ని అయితే మట్టుకు ఎలాంటి పరిస్థితుల్లో నేను దీన్ని దాటను, ఎంత నన్ను ప్రేరేపించినా, ఎన్ని ప్రలోభాలకు నన్ను గురి చేసినా, నాకు ఈరోజు కష్టంగా ఉన్నా కానీ నేనైతే మట్టుకు నా నియమాలని నేను పాటిస్తూనే ఉంటాను తప్పితే వాటిని తప్పను అని మీరు ఆ రోజు నిలబడి ఆ రోజు స్టాండ్ తీసుకున్నారు కదా, దాని ఫలితం ఈరోజు మీరు పొందుతున్నారు. దాని ఫలితం ఈరోజు మీరు ఎంత కష్టమైతే చూసారో అంతకంత సుఖం చూస్తున్నారు. ఎక్కువ రోజులు దూరం లేదు, ఆగస్ట్ అని చూపిస్తుంది మనకి. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే చేశారో దాన్నే మీరు తిరిగి అనుభవిస్తున్నారు. మీరు చేయని దానికి కాదు. మనం తెలుసో తెలియకో చాలా చేస్తూ ఉంటాం, దాని ఫలితమే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. ఆ సత్కర్మ ఫలితాన్ని మీరు ఇప్పుడు ఆస్వాదించబోతున్నారు. మీకు ఏంజల్స్ అండ్ యాన్సిస్టర్స్ నుంచి ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. వీళ్ళు మీకు ఏం చెప్తున్నారో విందాం. ఫర్ పైల్ నెంబర్ 1, పౌర్ణమి, నిండు పౌర్ణమి చూపిస్తున్నారు. సో ఈ పౌర్ణమిలో మనకేమవుతుంది అంటే, పౌర్ణమిలోనే మనకేంటంటే నిండు చందమామలోనే మనకు కుందేలు ఉన్నట్టు, చెట్టు ఉన్నట్టు, రాళ్ళు ఉన్నట్లు ఇవన్నీ కనిపిస్తాయి. సో ఆ భ్రమలు ఏంటంటే అప్పుడే క్రియేట్ అవుతాయి. ఆ భ్రమల నుంచి మనం బయటపడాలంటే పౌర్ణమి రోజు మనం లెటింగ్ గో ఎక్సర్సైజెస్ చేయడం చాలా చాలా మంచిది. ఆ లెటింగ్ గో ఎక్సర్సైజెస్ మనం ఎప్పుడైతే చేస్తామో మనలో ఉన్న భయాలు కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, లేదు గిల్టీ ఫీలింగ్ కావచ్చు, లేకపోతే లిమిటింగ్ బిలీఫ్స్ కావచ్చు, వీటిని అన్నిటిని మనం తీసేయగలుగుతాం. మనకి దేవుడిస్తున్న అద్భుతమైన అవకాశం ఏంటంటే ఆ పౌర్ణమి, అమావాస్య. వాటిని మనం ఎంత మంచిగా ఉపయోగించుకుంటామో మన లైఫ్లో మనం అంత హ్యాపీనెస్ని చూడగలుగుతాం. మనం ఇంకేమి చేసినా చేయకపోయినా కానీ చంద్రుడిని మనం కానీ ప్రసన్నం చేసుకున్నాము అంటే, మన బుద్ధి స్థిరంగా ఉన్నిందంటే అక్కడికి మనం 90% మనం గెలిచినట్టే. ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే బుద్ధితోనే వస్తుంది. మీరు స్థిర బుద్ధిని పెట్టుకున్నారు, స్థిర బుద్ధిని పెట్టుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు వరకు ఆ స్థిర బుద్ధి పెట్టుకొని ఇప్పుడు ఏదన్నా చలించేలాగా, ఏదన్నా మీరు ఆ చంచల స్వభావంలోకి రాకండి. అది చలించి ఒకవేళ నా చంచల స్వభావంలో పడ్డారు అంటే మటుకు ఆపదని కొని తెచ్చుకున్నట్లే అని చెప్తున్నారు. ఇప్పుడు మీ బ్రెయిన్ని, ఇప్పుడు మీ మైండ్ని మీరు కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎలాంటి అపోహలున్నా, ఇప్పుడు ఎలాంటి సందేహాలున్నా, ఇప్పుడు ఎలాంటి చెడు ఆలోచనలు వస్తున్నా కానీ వాటిని పక్కకు పెట్టేసేయండి అని చెప్తున్నారు. మీరు క్రియేట్ చేయగలుగుతారు, మీరు మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతారు, మీరు ఏమీ లేకపోయినా కానీ ఏదో ఒక దాన్ని సృష్టించగలుగుతారు. మీలో ఆ శక్తి ఉంది. మీలో ఆ శక్తి ఉంది కాబట్టి మీకు అబండెన్స్ క్రియేట్ అవుతుంది. మీలో ఆ శక్తి ఉంది కాబట్టి మళ్ళీ మీరు తిరిగి పొందగలుగుతున్నారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ వచ్చి ట్రస్ట్ యువర్ టాలెంట్స్ ఇన్ చేంజింగ్ టైమ్స్. మారుతున్న సమయంలో మీవేవైతే టాలెంట్స్ ఉన్నాయో, ఏదైతే మీకు మెరుగైన స్థితిలోకి మిమ్మల్ని పంపిస్తుందో, మీ స్కిల్స్, మీ టాలెంట్స్, వాటినంటే నమ్ముకోండి. కాలం ఎలా ఉన్నా కానీ, ఎలాంటి సమయం నడుస్తున్నా కానీ మీ టాలెంటే మిమ్మల్ని ఒడ్డును వేయగలుగుతుందంట. సో మీలో ఉన్న టాలెంట్ని మీరు గుర్తించి మీ టాలెంట్ని మీరు పెంపొందించుకోండి. మీ టాలెంట్ని మీరు సక్రమైన మార్గంలో ఉపయోగించుకున్నారంటే మీరు మంచి స్థితిలోకి వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారు. ఫాక్స్ స్పిరిట్ వచ్చింది ఇక్కడ ఏంజల్ వింగ్స్ కనిపిస్తున్నాయి, ఫెదర్స్. సో మిమ్మల్ని ఏంజల్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ హార్ట్ చక్ర ఇండికేట్ చేస్తుంది. సో హార్ట్ చక్ర అండ్ ఇక్కడ మనకు చూడండి థర్డ్ ఐ చక్ర దగ్గర కూడా ఇక్కడ ఒక డైమండ్ లాగా ఇచ్చారు. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. సో అంటే మన థర్డ్ ఐ అండ్ మన హార్ట్ చక్ర బ్యాలెన్స్ కోరుకుంటున్నాయి. మన మనసుని మనం ప్రశాంతంగా పెట్టుకొని ఈ దివ్య దృష్టి వల్ల మనం ఎంతన్నా క్రియేట్ చేసుకోగలుగుతామంట. మీరు అలా క్రియేట్ చేసుకునే సమయం అయితే వచ్చింది. మీరు దీన్ని మంచిగా ఉపయోగించుకోండి అని చెప్తున్నారు. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి ట్రస్ట్ ఇన్ ద అన్నోన్. ఇప్పుడు ఏదో జరుగుతుంది, అది మనకి ఏం జరుగుతుందో మనకు తెలీదు, అది మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుందో కూడా మనకు తెలీదు. కానీ నమ్మకం పెట్టుకోండి, అది మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్తుంది. అది మిమ్మల్ని ఇక్కడ చూడండి ఈగల్స్ ఐ, దూరదృష్టి అనేది చాలా చాలా అవసరం. ఈ రోజుకి ఈరోజు అయిపోలేదు, రేపు అనేది ఒకటి ఉంది.
ఇక్కడ మనకి గార్డియన్ ఏంజల్స్, మన ఫాదర్ అంటే మన పితృదేవతలు మనల్ని సంరక్షించుకుంటున్నారు. వాళ్ళు ఎల్లవేళలా మనతో ఉండి మనల్ని మంచి వేలో మనల్ని గైడ్ చేస్తున్నారు. మీ టాలెంట్ని మీరు ఉపయోగించుకోండి, మీరు నమ్మకం పెంపొందించుకోండి. ఇప్పుడు మీకు కొన్ని తెలియకపోవచ్చు, అది తెలియాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతానికి మనం అది తెలుసుకోకపోవడమే మంచిది. కానీ దాని రిజల్ట్ అయితే మీకు మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ నాకు టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ చూపించాలని ఉంది. మనం మూన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్లో చూడండి మీకు మూన్ కార్డ్ వచ్చింది. టేక్ నోట్ ఆఫ్ ఇంట్యూటివ్ మెసేజెస్. మీకు మెసేజెస్ వస్తున్నాయి. మీకు మీ పితృదేవతల నుంచి మీకేంటంటే మీకు ఆ గైడెన్స్ వస్తుంది. మీకు కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల్లో కొన్ని మీకు తెలియకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ కళలు ఎందుకు వస్తున్నాయి, దాని అర్థం ఏంటి, మీరు గూగుల్ చేయండి. మీకు గూగుల్లో లేని ఇన్ఫర్మేషన్ లేదు. మీరు ఆ ఇంట్యూటివ్ ఇప్పుడు చూడండి, ఆరిపోతుందేమో అనుకున్నాను ఆ దీపం, నేను చూడండి డిమ్ అయిపోతుంది, అలాంటిది వెలిగింది అంటే ఏంటి చెప్తున్నారు మీ ఫోర్ ఫాదర్స్ దట్ ఎస్ మీకు ఇంట్యూటివ్గా మేము మెసేజెస్ ఇస్తున్నాము. మీరు దాన్ని గ్రహించినారు అంటే మీరు ఇమీడియట్గా దాన్ని రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి దానికి ఏదైనా మీరు చేసుకోగలుగుతారు. లేదు అంటే ఇట్లా ఆరిపోతుంది. సమయం చాలా విలువైనది. ఈ సమయం ముఖ్యంగా మీకు చాలా మంచి చేయబోతోంది. అందుకనే ఈరోజు మీకు ఈ వీడియో కూడా వచ్చింది. జూలై 6 లోపల చాలామంది లైఫ్స్లో చాలా మార్పులు చేర్పులు రాబోతున్నాయి. ఇది మీ మంచికే జరుగుతుంది. సో దీన్ని మీరు మట్టుకు మంచిగా ఉపయోగించుకోండి. దీనివల్ల మీకు మంచి బెనిఫిట్స్ వస్తాయి. కొన్ని మనకి అర్థం కాకపోవచ్చు, ప్రస్తుతానికి అర్థం కావట్లేదు కదా అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదైతే అర్థం అవ్వట్లేదో ఆ భారం వీళ్ళ పైన వదిలేసి రేపనే రోజు నాకు ఇంకా మెరుగ్గా ఉంటుంది అని నమ్మకంతో మీరు ముందరకు వెళ్తున్నన్ని రోజులు మీకు సక్సెస్ వస్తూనే ఉంటుంది. మీకు ఇంట్యూటివ్గా మెసేజెస్ వస్తున్నాయంట, వాటినంట నోట్ చేయండి. మీరు నోట్ చేసినారంటే మీకే తెలుస్తుంది అసలు ఈ మెసేజెస్ మీకు ఎందుకు వస్తున్నాయి, దీని అర్థం ఏంటి అనేది. సో ఆ అర్థం మనకు తెలిసినప్పుడు మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇది మనకు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు. మనం రోజు చేస్తున్న పనే, డే టు డే లైఫ్లో మనం ఏదైతే చేస్తున్నామో దాని గురించే మనకి మెసేజెస్ వస్తున్నాయి. కరెక్ట్, ఇది నువ్వు మంచిగా చేసావు, ఇది కరెక్ట్గా లేదు, నువ్వు ఈ దారిలో వెళ్తే బెటర్గా ఉంటుందేమో, ఎవరి ద్వారా అన్నా మనకు చెప్పించవచ్చు. ఇలా వీడియోల ద్వారానే మనకు చెప్పించవచ్చు. లేదు మనకే డైరెక్ట్గా సంకేతాలు వస్తున్నాయి మన డ్రీమ్స్ ద్వారా, ఏదో పుస్తకంలో చదువుతున్నాము, ఏదో విధంగా మీకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఈ సమయంలో మీకు ఏవైతే అవకాశాలు వస్తున్నాయో వాటిని మంచిగా ఉపయోగించుకోండి. రిస్క్ ప్రస్తుతానికంటే చేయకండి. రిస్క్ చేసినారంటే నష్టపోతారు. కేర్ఫుల్గా ఉండండి. కేర్ఫుల్గా ఉండి వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏం మెసేజెస్ వస్తున్నాయో ఫస్ట్ మనం టీ లీఫ్ కార్డ్స్ నుంచి చూద్దాం. జూలై 7th లోపల మీరు అంటే జూలై 6th లోపల మేబీ ఆ జూలై 6th కూడా కన్సిడర్ చేయమన్నట్లున్నారు. సో జూలై 6th లోపల మిమ్మల్ని ఎలాంటి సమాచారం చేరాలనుకుంటుంది, ఎలాంటి సందేశం చేరాలనుకుంటుంది, దీనివల్ల మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఈ మెసేజ్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం చూద్దాం. ఆల్రెడీ 2 కార్డ్స్ వచ్చినాయి, నాకు ఇంకొక 2 కార్డ్స్ కావాలి. ఇవి చాలా కార్డ్స్, వీటిని పక్కన పెడదాము. అండ్ ఇక్కడ మనకు ఒక 3 కార్డ్స్ వచ్చినాయి, దీన్ని తీసుకుందాం. యాపిల్, లాడర్, బౌల్. అండ్ నాకు ఒక నెల కార్డ్ అంటే ఇది మనకి ఎప్పుడు జరగచ్చు. ఓకే, ఈ కార్డ్ కనిపిస్తుంది కాబట్టి మనం ఈ కార్డ్ తీసుకుందాం. మనకి ఏ నెలలో మనకి దీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిజల్ట్స్ రావచ్చు అనేదానికి. సో మీకు ఇక్కడ వచ్చిన 3 మెసేజెస్ ఏంటంటే, టెంప్టేషన్ విల్ టెస్ట్ యూ. మిమ్మల్ని ఏదో అలా చూపించకుండా మిమ్మల్ని మైమెరపించవచ్చు. మీకు ఏదో ఎరేస్తున్నారనమాట. ఇప్పుడు ఎట్లయితే ఆడమ్ ఈవ్కి చెప్పినారో ఇక్కడ చాలా యాపిల్స్ కనిపిస్తాయి కానీ మీరు యాపిల్స్ తినకూడదు అంటే,
ఈవ్కి ఏమైంది, ఈవ్ టెంప్ట్ అయిపోయింది దట్ నాకు ఆ ఆపిల్ నచ్చింది, నేను ఆ ఆపిల్ తినాలనుకుంటున్నాను అనుకొని ఆ ఆపిల్ కోసుకొని తినేసింది. సో ఆ ఆపిల్ కోసుకొని తినేసినప్పటి నుంచి ఏంటంటే కష్టాలు మొదలైనాయి. అక్కడి నుంచే ఆ టెంప్టేషన్స్ రావడము, అక్కడి నుంచే ఏంటంటే మనకి తెలియని దాని గురించి తెలుసుకోవాలి, దాని రుచి ఎలా ఉంటుంది, ఇది ఎట్లుంటుంది, అది ఎట్లుంటుంది, ఈ ఆలోచన వల్లనే తను తొందరపడి ఆ ఆపిల్ని కోసుకొని తినేసింది. దానివల్ల లైఫ్లో ఇప్పుడు మనం అందరము ఇప్పుడు ఏవైతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నామో వీటికన్నిటికీ అది మూలమైంది. సో ఆ విధంగా మిమ్మల్ని టెస్ట్ చేయబోతున్నారంట. ఏదో మీకు ఎరేసి మిమ్మల్ని మగ్గులేకి లాగాలని చూస్తున్నారు. ఎందుకు ఇది జరుగుతోంది అంటే మీరు సక్సెస్ అవుతున్నారు, మీరు ఈ నిచ్చెన ఎక్కుతున్నారు, క్లైంబింగ్ టువర్డ్స్ సక్సెస్. మీరు ఎదుగుతున్నారు. మీ ఎదుగుదలని ఆపడానికి మీకన్నా వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంది. లైక్ మీరు ఆగితే కానీ వాళ్ళు ముందరికి వెళ్ళలేరు. సో మీ ఎదుగుదలను ఆపడానికి వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని టెంప్ట్ చేయాలని చూస్తున్నారు. ఇది ఆఫీస్లో మీ కలీగ్స్ కావచ్చు, మీ బాస్ కావచ్చు, బిజినెస్లో మీ పార్ట్నర్స్ కావచ్చు, లేదు అంటే మీ ఆపోజిట్ వాళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ ఈ క్లైంబింగ్ టువర్డ్స్ సక్సెస్ ఏదైతే ఉందో ఇది ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ని తీసుకొని వచ్చి పెడుతుంది. మెటీరియల్ థింగ్స్ అంటే ఏంటి? డబ్బులు, విలువైన వస్తువులు, బంగారము, భూమి, ఆస్తి, విలువైన మెటీరియలిస్టిక్ థింగ్స్ని, అది కూడా చాలా వాటిని మీకు తీసుకొని వచ్చి పెడుతుందంట. అలా తీసుకొని వచ్చి పెడుతుంది కాబట్టి దానికోసము ఎవరో మీకు ఎరైపోతున్నారు. ఇప్పుడు కానీ మీరు ఆ వలలో పడిపోయినారనుకోండి, నష్టపోతారు. ఎలా అయితే వేటగాడు గింజలేసి వాళ్ళేసి పెడతాడో, పావురాలో పక్షులు ఏదో ఒకటి వచ్చి చిగులుకునిందంటే వాటిని తీసుకొని పోయి అమ్ముకుందామని, ఆ విధంగా సొమ్ము చేసుకోవడానికి, ఆ విధంగా మీ టాలెంట్ని ఉపయోగించుకోవడానికి, ఆ విధంగా మీకు జరగడానికి ఇప్పుడు ఎరేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే డబ్బులు చూపించి, లేకపోతే ఎక్కువ డబ్బులు చూపించి కానీ ఎరేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా, క్షణికం. ఆ ఎక్కువ డబ్బుల కోసం ఈరోజు ఆశపడి వెళ్ళిపోయినారనుకోండి, రేపు మీకు వస్తున్న రియల్ సక్సెస్ ఈ ఏదైతే ఈ టెంప్టేషన్కి మీరు ఈరోజు ఆగిపోతున్నారో దీనివల్ల ఏంటంటే ఆ సక్సెస్, ఆ ఫ్యూచర్లో వస్తున్న ఇంకా బెటర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ని మీరు కోల్పోతున్నారు. సో ఈరోజు ఈ ఎరలో పడకపోయినారంటే మీకు మంచి గ్రోత్, సక్సెస్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇంకా ఎక్కువ సంపద వస్తుంది. సో మీరు లాంగ్ టర్మ్ దీనిపైన దృష్టి పెట్టండి. ఇప్పుడు షార్ట్ టర్మ్లో మనకి ఏదో వస్తుంది కదా అని చెప్పి టెంప్ట్ అయిపోయినారు అంటే మటుకు ఈ లాంగ్ టర్మ్ సక్సెస్ని, ఈ లాంగ్ టర్మ్ స్టెబిలిటీని, ఈ లాంగ్ టర్మ్ ఐడెంటిఫికేషన్ని, ఈ లాంగ్ టర్మ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ని కోల్పోతున్నారు. ఈరోజు అది రూపాయే కావచ్చు, ఈరోజు మీరు ఉన్న దగ్గర మీకు రూపాయే వస్తూనే ఉండొచ్చు, కానీ ఈ రూపాయి రేపటికి ₹1,00,00,000తో సమానం. ఏ రోజు ఏది ఎట్లుంటుందో మనకు తెలీదు. ఈరోజు ఒకటి ₹1,00,00,000 చూపిస్తుంది మనకు అక్కడ, కాకపోతే ఇది ఆ ₹1,00,00,000లో నిలబడగలుగుతుందా? ఇది ఎల్లకాలం మనకు ఆ ₹1,00,00,000 ఇవ్వగలుగుతుందా? ఈరోజు మనము ఇక్కడ ₹1,00,00,000 ఉంది కదా అని చెప్పి దీని వైపు మొగ్గు చూపించినామంటే మన ఎదుగుదల ఇక్కడికి ఆగిపోవచ్చేమో. ఇక్కడికి ఆగిపోయిందంటే మళ్ళీ మనం ఎదగాలంటే ఎట్లా? సో ఈరోజు ఈ తాత్కాలికమైన ఈ ప్రలోభాలకి మీరు లోన్ అవ్వకండి. మీరు దీర్ఘకాలంలో ఆలోచించుకొని మీరు అంచెలంచెలుగా ఎదిగినారంటే మీరు ఖచ్చితంగా ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ని మీరు పొందుతారంట. మీకు వచ్చిన ఈ మంత్ ఏంటి అంటే డిసెంబర్ లోపల మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది, ఏది ఏంటి ఎట్లా అనేది. ఈ డిసెంబర్లో మీరు ఏదైతే సక్సెస్, పూర్తి స్థాయిలో ఈ సక్సెస్ని చూసి ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ని పొందడానికి కూడా హై ఛాన్సెస్ ఉంది. ఏదన్నా కానీ మీరు దీర్ఘకాలం మీకు ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని గురించి ఆలోచించుకోండి. తాత్కాలికంగా ఇప్పుడు ఏదైతే మనకి ఎరేస్తున్నారో దానిపైన దృష్టి పెట్టకండి. మీకు లాంగ్ టర్మ్లో సక్సెస్ ఉంది, మీరు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. మీరు ఆ లాంగ్ టర్మ్ సక్సెస్, ఆ బిగ్ సక్సెస్ ఏదైతే ఉందో, ఈ ప్లెంటీ ఆఫ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ మీకు ఏవైతే వస్తున్నాయో దాని వైపు మీరు ఎదుగుతున్నారు. ఈ నిచ్చెన్ని మధ్యలో కట్ చేసేసుకోకండి. సో మీకు ఈ సందేశం చెప్పాలనుకుంటున్నారు. మనం ఇప్పుడు ఏంటంటే టారో ద్వారా చూద్దాం ఫర్ ఫైల్ నెంబర్ 2 ఇంకా ఏం మెసేజెస్ వస్తున్నాయని. నైట్ ఆఫ్ పెంటికల్స్, 2 నైట్స్ వచ్చినాయి, నైట్ ఆఫ్ స్టాబ్స్. మనం ఇంకొక
డెడ్లీ కాంబినేషన్ అసలుకే. ఇంకొక 2 కార్డ్స్ కావాలి, ఇంకొక 2 కార్డ్స్ వచ్చేసినాయి. క్వీన్ ఆఫ్ వెజల్స్ అంటే క్వీన్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ స్టాబ్స్ అంటే పేజ్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ చూడండి, మీకేంటంటే నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ స్టాబ్స్ వచ్చింది. ఇది జిడ్డు, ఇది చాలా స్లో. డబ్బులు మీ వైపు చాలా స్లోగా వస్తున్నాయి. నైట్ ఆఫ్ స్టాబ్స్ అంటే ఇది వాంట్స్ కార్డ్. కానీ మన డ్రీమ్స్, మన గోల్స్, మన డిజైర్స్, మన అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్దగా ఉన్నాయి. మన డ్రీమ్స్ని, మన అంబిషన్స్ని, మన గోల్స్ని అంటే మన కెరియర్ వైజ్ కావచ్చు, లేకపోతే మన సామ్రాజ్యాన్ని మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం. దీనికోసం మనకు అవసరమైనటివి మనకి వెంటనే దొరుకుతున్నాయి అంటే మనకు వెంటనే దొరకపోవచ్చు. కానీ వస్తున్నది మట్టుకు ఎప్పటికీ మీ దగ్గర ఉండేలాగా వస్తుంది. ఈరోజు ఉండి రేపు ఖాళీ అయిపోదాంలే అన్నట్లు లేదు. ఈరోజు వచ్చినానా ఎప్పటికైనా కానీ వీళ్ళతో ఉండేలాగా వస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు వచ్చి మళ్ళీ రేపటికి లేకుండా ఇట్లా కాకుండా ఎప్పటికీ ఉండేలాగా రావాలనుకుంటుంది. ఈరోజు తొందరపడి కానీ ఈరోజు నేను అనుకునేది జరిగిపోవాలని తొందరపడ్డారు అంటే మట్టుకు ఈ టెంప్టేషన్కి గురైపోయిన వాళ్ళు అవుతారనమాట. అందులో వాండ్స్ ఏంటంటే ఫాస్టెస్ట్. ఏదైనా తొందరగా జరుగుతుంది అంటే అది వాండ్స్ వల్లనే జరుగుతుంది. అది ఫైర్ ఎనర్జీ కదా, నిప్పు ఒక్క నిమిషంలో దహించేస్తుంది మొత్తాన్ని. ఇది పెంటికల్, భూమి తత్వరాశులు అన్నీ దీని కిందకు వస్తాయి. భూమి ఎట్లాంటిది? ఆ ఇత్తనం వేయాలి, అది మొలకెత్తాలి, అది వృక్షంగా మారాలి, అప్పుడు ఫలమో లేదు పువ్వో లేకపోతే కాయో ఇలాంటివి ఏమన్నా రావాలి, అప్పుడు సొమ్ము చేసుకోవాలి. అంత దూరం మీరు ఆలోచించుకొని వెయిట్ చేయగలిగితే దీనికన్నా బెస్ట్ రిజల్ట్స్ ఏది ఇవ్వలేదు. ఈరోజు మీరు ఆలోచనలో పడి నిండొచ్చు రేపేంటి అనేది. కానీ మీ ఇంట్యూషన్ని అడగండి. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తుంది. మీ ఇంట్యూషన్కి తెలుసు, మీ హయ్యర్ సెల్ఫ్కి తెలుసు, మీరు సబ్కాన్షియస్గా మీకు బాగా తెలుసు దట్ మీరు ఎప్పుడైనా కానీ ఆ సక్సెస్ని పొందబోతున్నారు. ఆ సక్సెస్ వైపు మీరు అడుగులు వేస్తున్నారు. ఈ సక్సెస్ మీకు స్థిరమైన స్థానానికి మిమ్మల్ని తీసుకొని పోతుంది. ఇలాగని మనం స్లోగా ఎదగడం మొదలుపెట్టినాము అంటే మనం ఎప్పటికైనా కానీ మనం ఒక మంచి పొజిషన్లో మనం సెటిల్ అవ్వచ్చు అనేది మీకు మీ ఇంట్యూషన్ చెప్తుంది, మీ సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ నేను మీకు చూపించాలనుకున్నాను. కింగ్ ఆఫ్ స్టాబ్స్ వచ్చినారు. కింగ్ ఆఫ్ స్టాబ్స్ వచ్చి ఒక స్థిరమైన రాజు. హీజ్ అ లీడర్. అంటే మీరు ఆ లీడర్ పొజిషన్కి వెళ్తున్నారు. ఆ పొజిషన్లో వెళ్ళి కూర్చోవాలనుకున్నప్పుడు మీరు ఇట్లాంటి వాటికి కానీ టెంప్ట్ అయిపోయినారు అంటే మీరు ఆ పొజిషన్ని చూడలేరు. ఆ పొజిషన్ మీకు కావాలి. ఆ పొజిషన్ వైపు మీరు వెళ్తున్నారు ఖచ్చితంగా. మీ కెరియర్ వైజ్ కావచ్చు, మీ లైఫ్లో మీరు అది చూస్తారు. సో మనకి వాండ్స్ వచ్చినాయి. అందులో ఇక్కడ మనకి నేను చూపించిన కార్డ్తో కూడా కలుపుకుంటే 3 వాండ్స్ కార్డ్స్ వచ్చినాయి. వాండ్స్ మనకి స్వీట్గా వార్నింగ్ ఇస్తుంది. ఈరోజు చెల్లించేసినావంటే, ఈరోజు తొందరపడ్డావు అంటే రేపు నువ్వు ఇలాంటిది చూడలేవు, రేపు నీకు ఇలాంటిది ఉంది. రేపటి వరకు నువ్వు వెయిట్ చేయకుండా రేపటికి నాకు అంత ఓపిక లేదు, నేను అంత ఉపేక్షించలేను అనుకొని ఈరోజు కానీ నువ్వు ఏదైనా తొందరపడ్డావు అంటే రేపు నువ్వు దాన్ని మిస్ అవుతావు అని నీ బుద్ధి నీకు చెప్తూ ఉంటుంది, మీ బుద్ధి మీకు చెప్తూ ఉంటుంది. అందుకనే ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ వెజల్స్ వచ్చింది. ఈమె మైండ్, ఈమె ఎమోషన్, ఈమె ఫీలింగ్, ఈమె లవ్. మీరు దేన్ని ప్రేమిస్తున్నారు? మీరు సక్సెస్ని ప్రేమిస్తున్నారు. మీరు దేన్ని కోరుకుంటున్నారు? మీరు సక్సెస్ని కోరుకుంటున్నారు. మీరు దేన్ని ఆకర్షించాలనుకుంటున్నారు? మీరు ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్, అది ధనం కావచ్చు, భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, కార్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది మీకు భోగభాగ్యాలని ఇవ్వాలి. మీరు ఒక మంచి స్థిరమైన పొజిషన్లోకి వెళ్ళాలి. మీరు అందరికన్నా మెరుగ్గా ఉండాలి. మీరు అనుకునేది మీరు చేయగలగాలి. మీరు నలుగురికి ఇన్స్పైరింగ్గా ఉండాలి. మిమ్మల్ని చూసి అరే మనం అలా ఉండాలి అని వాళ్ళకు కూడా కోరిక కలగాలి. మీకు ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉన్నప్పుడు ఈరోజు తొందరపడితే ఎట్లా? ఈరోజు ఈ టెంప్టేషన్స్కి గురైపోతే ఎట్లా? కొంచెం ఓపిక పట్టండి. డిసెంబర్ వరకు ఓపిక పట్టండి. మీకు లైఫ్లో ఇంకా బిగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు లైఫ్లో ఇంకా బెటర్ థింగ్స్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ షార్ట్ పీరియడ్లో మీకు ఏదైతే ఈ టెంప్టేషన్స్కి గురవుతున్నారో, ఈ టెంప్టేషన్కి గురైనాము అంటే ఈ క్లైంబింగ్ టువర్డ్ సక్సెస్ అనేది లేదు, ఈ ప్లెంటీ ఆఫ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ లేదు. ప్రస్తుతానికి ఏదో చూపించవచ్చు, కానీ అది అక్కడికి ఆగిపోవచ్చు. ఈరోజు తొందరగా మన వైపు వచ్చినట్లు అనిపించవచ్చు,
రేపు దానివల్ల మనం సఫర్ అవ్వకూడదు కదా, మనకు మనశ్శాంతి లేకుండా పోకూడదు కదా, మళ్ళా మనం స్క్వేర్ 1 నుంచి స్టార్ట్ అవ్వకూడదు కదా. పేజ్ తర్వాతనే నైట్ తర్వాత క్వీన్ తర్వాత కింగ్. సో మళ్ళా ఏంటంటే మళ్ళీ మనం సంథింగ్ స్మాల్తో సెటిల్ అవ్వకూడదు కదా. మనం ఇట్లా పైకి ఎక్కినాము అంటే అట్లా కొంచెం పైకి వెళ్తూ ఉంటే బాగుంటుంది, కానీ ఇట్లా ఒక్కసారికి ఇట్లా పైకి వెళ్ళి అలానే ఒకసారి ఇట్లా పడిపోతే ఎట్లుంటుంది? చిన్న పుచ్చుకోకూడదు కదా. సో మీకు ఈ సందేశం ఇప్పుడు అందుకే వస్తుంది. అలాంటివి ఏమైనా టెంప్టేషన్స్ రావచ్చు మీ వైపుకి, అలా ఎవరన్నా మిమ్మల్ని టెంప్ట్ చేయొచ్చు. అలా చిన్న వాటికి సెటిల్ అయినారు అంటే మటుకు రేపు ఇలాంటి పెద్ద సక్సెస్ని మీరు చూడలేరు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనము ఏంజల్స్ అండ్ యాన్సిస్టర్స్ కార్డ్స్ నుంచి మీకు ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. ఫార్ పైల్ నెంబర్ 2 వాళ్ళకి మీ ఏంజల్స్ మీ యాన్సిస్టర్స్ మీకు కరెక్ట్గా ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చేస్తారు. సో ఆ ఫైనల్ వర్డిక్ట్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ వచ్చి బీ ద లైట్. అవుల్, ఇక్కడ విజ్డమ్ చాలా అవసరం, మీ జ్ఞానం చాలా అవసరం. మీ జ్ఞానాన్ని ఉపయోగించండి. ఇప్పుడు ఇక్కడ చూసారా మళ్ళీ పెంటికల్ మీకు చూడండి, అసలు కార్డ్ ఎంత మంచిగా చూపిస్తుందో. ఇక్కడ పెంటికల్ సింబల్ మీకు కనిపిస్తుందా? ఈ కెమెరా కనిపిస్తుందా మీకు? సేమ్ పెంటికల్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది, కాకపోతే జస్ట్ అవుట్లైన్ ఉంది. మీకు తెలుస్తుందా? ఇక్కడ ఆ పెంటికల్ సేమ్ ఇక్కడ ఉన్న పెంటికలే. సో ఇది మీకు కొంచెం స్లోగా మీరు తెచ్చుకున్నా కానీ మీకు అది చాలా 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 మంచి చేయబోతుంది. వైట్ విచ్, లక్ష్మీదేవి సంపద, అవుల్ లక్ష్మీదేవి వాహనం. ఇక్కడ ద్రాక్ష గుత్తులు ఉన్నాయి, అబండెన్స్ క్రియేట్ చేస్తోంది. దానికి మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వబోతున్నారు. మీరు ఆ జ్ఞానాన్ని పెంచుకోండి. ఈరోజు మీ విలువను తగ్గించుకోకండి. మీ విలువ చాలా గొప్పది, మీరు చాలా గొప్పవాళ్ళు, మీ జ్ఞానం చాలా గొప్పది, మీ ఇంట్యూషన్ ఇంకా గొప్పది. మీ ఇంట్యూషన్ మీకు చెప్తోంది. మీకు ఒక డౌట్ వచ్చి మీకు అనిపిస్తుంది అంటే మీరు దాన్ని చేయకండి, తొందరపడకండి, ఆగండి, టైం తీసుకోండి, తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోండి. మీరు హడావిడిగా ఏదైనా చేసుకున్నారు అంటే మటుకు రేపు ఆ వెలుగు లైఫ్లో లేకుండా చాలా బాధ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ మెసేజ్ వచ్చి బీ గ్రేట్ఫుల్ ఇన్ మూవ్మెంట్ అండ్ యాక్షన్. సో మీకు అదే చెప్తున్నారు, ఈ నిమిషానికి మనకి ఏదైతే దొరికిందో దానికి లెట్స్ బీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఇప్పుడు ఏం జరుగుతుందో దానికి 1 స్టెప్ ఎట్ ఏ టైం. ఈరోజు జరిగిన దానికి మనం కృతజ్ఞతని వ్యక్తపరచలేకపోతే రేపటి దానికి మనం ఏం విలువనిస్తున్నాం? ఒకదానికి విలువనిస్తున్నాము అంటే అది ఈరోజు జరిగిన దానిపైన ఆధారపడి ఉంటుంది తప్పితే ఈరోజు దాన్ని మనం గుర్తించలేనప్పుడు రేపటిది మనం గుర్తిస్తాము, రేపటి దాంతో మనం సంతోషపడతాము అంటే అది కళ. ఈరోజు సంతోషపడలేని వాళ్ళు ఎప్పటికీ సంతోషపడలేరు. ఈరోజు ఈ చిన్న వాటిని గుర్తించలేని వాళ్ళు రేపు ఎంత పెద్దది వచ్చినా కానీ అది వాళ్ళని సాటిస్ఫై చేయదు. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట, బీ గ్రేస్ఫుల్ ఇన్ మూవ్మెంట్ అండ్ యాక్షన్ అంటున్నారు. చాలా గ్రేస్ఫుల్గా, చాలా హుందాగా అంటే మీరు స్టెప్స్ తీసుకోండి. ఎప్పుడైతే అట్లా ఉంటారో మీరు ది బెస్ట్ సక్సెస్ని మీరు పొందగలుగుతారు, మీరు చూస్తారు. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి ఏముందంటే స్టే రూటెడ్ అండ్ గ్రౌండెడ్ అని ఉంది. ఇక్కడ మనకి ఎర్త్ గార్డియన్ అని ఇచ్చారు. సో మీ మ్యాజిక్, మీ లోపల ఏదైతే మ్యాజిక్ ఉందో అది మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అది ఎక్స్ప్లోర్ చేయాలి అంటే లోపల ఏవో కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి, ఎస్పెషలీ ఆ థర్డ్ ఐ బ్లాక్ అయినట్లుంది. అండ్ ఇక్కడంతా గ్రీన్ కలర్ చూపిస్తున్నారు కాబట్టి హార్ట్ చక్ర. సో స్టే రూటెడ్ అండ్ గ్రౌండెడ్. మనకి మూలాధార చక్రాల్లో కూడా ఏదైనా బ్లాకేజెస్ ఉన్నప్పుడు మనము అంత ఈజీగా మనకి ఏం కావాలి దానిపైన మనం డెసిషన్స్ తీసుకోలేం, మనం చాలా చంచలంగా ఉంటామన్నమాట. అందుకనే చెప్తున్నారు గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోండి, క్లారిటీ తెచ్చుకోండి. ఈరోజు మైండ్, బాడీ అండ్ సోల్ ఒక ఈక్విలిబ్రియంలోకి రాలేకపోతే రేపటికి వచ్చినా కానీ అది ఈరోజు నష్టంని మనం రేపు పూడ్చుకోవడానికి మనకి ఏమాత్రం ఛాన్సెస్ ఉంటాయి, ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి అనే దానిపైన కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజు గురించే అనుకున్నారు అంటే రేపు అనేది ఒకటి ఉంది అని గుర్తు చేస్తున్నారు అనమాట ఇక్కడ మీకు మీ యాన్సిస్టర్స్.
రేపు అనేది ఒకటి ఉంది కాబట్టి రేపటి గురించి కూడా ఎంతో కొంత అవగాహన తెచ్చుకో, ఎంతో కొంత ఆలోచించుకొని ఆ తర్వాత ఏదైనా చెయ్యి. ఈ రోజుకి ఏదైనా తాత్కాలికంగా వస్తుంది కదా అని చెప్పి దానికోసం మనం ఆశపడి పరిగెత్తినాము అంటే రేపనేది ఎలా ఉంటుందో మనకు తెలీదు. నాకు ఇక్కడ ఒకటే కథ గుర్తొస్తుంది అప్పటి నుంచి, అవ్వ బాతు కథ. అవ్వకు అసలు తినడానికి తిండుండదు, ఏముండదు. సో అవ్వ అంత కష్టపడుతుందని చెప్పి పాపం ఒక బాతు సహాయం చేయాలని వచ్చి, నేను రోజు ఒక బంగారు గుడ్డిస్తాను, దాన్ని తీసుకొని పోయి నువ్వు అమ్ముకొని సొమ్ము చేసుకొని దాంతో నువ్వు రోజు తిను, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్తుంది. ఈ అవ్వకి ఏమవుతుంది, ఒక 4-5 రోజుల తర్వాత దుర్బుద్ధి పడుతుంది. అంటే రోజుకు ఒక గుడ్డి ఇచ్చి నేను పోయి దాన్ని అమ్ముకొని నేను తెచ్చుకొని వండుకొని ఎవరు ఇదంతా చేసేది, ఒకేసారి మొత్తంగా వచ్చింది అంటే బాగుంటుంది కదా అన్నట్లు ఆ బాతుని పట్టుకొని పాపం కోసేస్తుంది. ఆ బాత్ చెప్తుంది, నేను ఉంటే నీకు ఏదన్నా ఉంటుంది, నేను పోతే నీకేం లేకుండా పోతుంది అని. ఒక్కసారిగా మనం పొందాలనుకొని ఆ అవ్వ ఆ దుర్బుద్ధితో దాన్ని కోసేస్తుంది. పొట్లో చూస్తే ఆ రోజు గుడ్డు మట్టుకే ఉంటుంది. అసలుకే మోసం అయిపోలా. సో దురాశ ఎప్పటికైనా దుఃఖానికే మనల్ని దుఃఖం వైపే తీసుకొని వెళ్తుంది. దురాశ వద్దు. మీకు దురాశ పడాల్సిన అవసరం కూడా లేదు, మీకు అసలు ఆ కకృతి పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీకే సక్సెస్ ఉంది, మీరే సక్సెస్ వైపు వెళ్తున్నారు. మీ సక్సెస్ని ఆపడానికి మిమ్మల్ని ఏంటంటే మెంటల్గా టెస్ట్ చేస్తున్నాడు దేవుడు. అండ్ ఈ ఫిజికల్ వరల్డ్లో మనుషులు దానికి ఆటంకాలని సృష్టిస్తారు. మనం కానీ దీన్ని తెలుసుకొని కానీ ముందరకు పోయినామనుకోండి, దీర్ఘకాలం సక్సెస్ మనమే కొడుతున్నాము. అండ్ ప్లెంటీ ఆఫ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ మనమే పొందుతున్నాం. డిసెంబర్ లోపల మీకు మంచి క్లారిటీ వస్తుంది. అండ్ మీరు ఎంత గ్రేస్ఫుల్గా ఉండి, మీరు ఎంత హుందాగా ఆలోచించుకొని, మీరు ఎంత జ్ఞానంతో నిండి ఉంటారో మీరు అంత బెస్ట్ రిజల్ట్స్ని మీరు పొందగలుగుతారు. అండ్ ఇక్కడ స్టే రూటెడ్ అండ్ గ్రౌండెడ్ అంటున్నారు. గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, బ్లాకేజెస్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి. కొంచెం సేపు చెప్పులు లేకుండా గడ్డి పైన కానీ ఇసుక పైన కానీ దేనిపైన నడవండి. ఇంట్లో చెట్లను ఎక్కువ పెంచుకోండి. అది పాటింగ్ చేయడము, ఆ చెట్లతో కొంచెం టైం స్పెండ్ చేసిన దానివల్ల కూడా బ్లాకేజెస్ క్లియర్ అయిపోతాయి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.